శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, వచ్చే గురువారం రోజు నీకు ప్రమాణం చేయడానికి నేను వచ్చానమ్మా. 2 నిమిషాలు నా కోసం కేటాయించు. తప్పకుండా నువ్వు ఆనందించే వార్త అందిస్తాను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. రాబోయే గురువారం రోజు తన బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతోందని బాబా గారు చెబుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రమాణం చేయడానికి వచ్చానని బాబా గారు అంటూ ఉన్నారండి. బాబా గారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అది. అయితే అసలు బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు నీకైనది. నీకు ప్రమాణం చేయడానికే నేను వచ్చానమ్మా. వెంటనే విను. బాబా, అసలు నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అడుగుతున్నావు కదా. చూడమ్మా, మొదట నువ్వు సంతోషంగా ఉన్నావని నువ్వు నమ్ము. వెంటనే మంచి మంచి శుభవార్తలు, మంచి కాలం నిన్ను చేరుతుంది. ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా నువ్వు అలానే ఉంటావు. అంతేకాని ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ తర్వాత ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటే ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు తల్లి. ప్రతి క్షణాన్ని కూడా సంతోషంగా జీవించాలమ్మా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. వారు వారి వారి సమస్యలకు తగ్గట్లు పరిష్కార మార్గాన్ని వెతుక్కొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదే తల్లి జీవితం అంటే. మన ప్రశాంతత ఎక్కడ ఉంటుందో తెలుసా బిడ్డ? మన చుట్టూ జరిగే వాటిలోనే ఉంటుంది. చిన్న పాకలో జీవించినా కానీ ఆనందంగా ఉండొచ్చు. ఎంత పెద్ద కోటలో ఉన్నా కానీ ఆనందంగా ఉండలేరు కూడా. అది వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది. తల్లి, ముందు నీ మనసుని మార్చుకో. ఎలాంటి సందర్భంలోనైనా నేను ఆనందంగా ఉండగలను, ఉంటాను అని అనుకో. తప్పకుండా అలానే జరుగుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండు. నేను నీకు ఎన్నో పరీక్షలు పెడుతున్నానని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. అవన్నీ ఎందుకో తెలుసా? అన్ని రోజులు ఒకేలా ఉండవు. అందుకే నీకు అన్ని విషయాలు నేను నేర్పిస్తూ ఉన్నాను. నువ్వు రాసే పరీక్షలలో ఎలా అయితే మంచి మార్కులు వస్తే తరువాత తరగతికి వెళ్తావో, అలానే కష్టాలను జయిస్తేనే నువ్వు విజయం అనే మెట్లు ఎక్కుతావని అర్థం చేసుకో. అది ఎప్పుడా అని అనుకుంటున్నావా తల్లి? అన్నీ నేను సరిచేసి నీ దగ్గరకు పంపుతానమ్మా. గురువారం రోజు సిద్ధంగా ఉండు. నీ తండ్రి నీ కోసం తీసుకొస్తున్నటువంటి బహుమతిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. ఇప్పుడు నీలో నువ్వే గొడవ పడుతూ ఉన్నావు కదా. ఏది తప్పు, ఏది మంచో అని సందేహంలో ఉన్నావు, అవునా? నీ తప్పుని సరిదిద్దుకునేందుకు నీతో నువ్వే యుద్ధం చేస్తూ ఉన్నావు. బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏది కూడా ఒకేలా ఉండదు. నీకు కావలసిన అందమైన జీవితం నిన్ను త్వరలోనే చేరుతుంది. గురువారం వరకు ఓపిక పట్టు. ఒక శుభవార్త నిన్ను చేరుతుందమ్మా. ఇక నువ్వు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటావు. జీవించడానికి ఉన్న కారణమేంటో తెలుసా బిడ్డ? రేపు అనేది తప్పకుండా మారుతుంది.
మంచి రోజులు వస్తాయి అనే నమ్మకమే. ఆ నమ్మకాన్ని నీకు తప్పకుండా అందిస్తాను. అన్నీ సర్దుకుంటాయమ్మా. నీ జీవితం నువ్వు కోరుకున్నట్టే ఉంటుంది. ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరుస్తాను. నా బిడ్డ ఆనందంగా ఉండటం చూసి నేను కూడా ఆనందిస్తాను. బాబా, ఇవన్నీ మీరు ప్రతిరోజు చెబుతూనే ఉన్నారు కదా అని నిర్లక్ష్యం చేయవద్దు. గురువారం నేను నీకు ప్రమాణం చేస్తున్నాను బిడ్డ, తప్పకుండా ఒక శుభవార్తను అందిస్తాను. అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి తల్లి. ఏ వార్త ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు కదా. అన్నీ నేను చూసుకుంటానమ్మా. భగవంతుని మాటకు శక్తి ఉంటుంది తల్లి. నీ సాయి మాట ఎన్నడూ పొల్లుపోదు. నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది. దానికి కావలసిన పనులన్నీ నేను జరిపిస్తాను. నన్ను నమ్మి ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ గురువారం వరకు తన బిడ్డలను వేచి చూడమంటూ ఉన్నారు బాబాగారు. ఎందుకంటే ఆ గురువారం రోజు ఒక గొప్ప శుభవార్త మిమ్మల్ని చేరుతుందమ్మా. మీ జీవితం మారుతుందనేటువంటి నమ్మకం మీకు కూడా కలుగుతుంది. నా బాబా చెప్పినట్టే చేస్తున్నారని మీకు అర్థమవుతుంది. గురువారం వరకు ఓపిక పట్టు తల్లి. సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో నువ్వు జీవిస్తావు తల్లి. నీ బాబా నీతోనే ఉన్నారు. నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో తప్పకుండా విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం తప్పకుండా నీకు గురువారం రోజు ఏర్పడుతుంది బిడ్డ. నా మాట పొల్లు పోదు తల్లి. ఇది భగవంతుని మాట, చెప్పినట్టే జరుగుతుంది అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఎప్పుడూ కూడా బాధగా ఉండొద్దమ్మా. నాకు డబ్బు లేదు, లేదంటే నాకు కావాల్సింది ఏదో నాకు దక్కలేదు అనేటువంటి సందేహం నీకొద్దు. అలాంటి ఆలోచనలు నీకొద్దు. ఎందుకంటే బిడ్డ, ఏమీ లేకుండా కూడా ఒక చిన్న పూరె గుడిసెలో ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కూడా ప్రతిరోజు దుఃఖంతో ఉండేవాళ్ళు ఉన్నారు. అది వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మనసుని బట్టి ఉంటుందమ్మా. ప్రతిరోజు ఆనందంగా జీవించడానికి నేను నీకు ఈ మనిషి జన్మను ప్రసాదించాను. ఎప్పుడు ఏడుస్తూ కూర్చొని ఉంటావని కాదు బిడ్డ. ఇకనైనా మారు. నీ తండ్రి నీతో ఉన్నారు. తప్పకుండా నువ్వు కోరినవన్నీ అందిస్తారు. సంతోషంగా ఉండమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అర్థమైంది కదా అండి. బాబాగారు తన బిడ్డల నుంచి ఏం కోరుకుంటున్నారో, తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఆ విధంగా ఉంటే మనము సంతోషంగా ఉంటాం. మనం సంతోషంగా ఉన్నప్పుడు బాబాగారు కూడా మనల్ని చూసి సంతోషపడతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.